న్యూస్ పాకిస్తాన్లో అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. అడియాల జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిని చూసేందుకు వెళ్లిన అతని అక్కా చెల్లెలను రోడ్డుపై ఈడ్చుకుంటూ పడేశారు. దీంతో అక్కడ ఆందోళన చెలరేగింది. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. కొన్ని రోజులుగా పాకిస్తాన్ మాజీ ప్రధాని తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం రావల్పిండిలోని అడియాల జైల్లో ఇమ్రాన్ ఖాన్కు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ చూసేందుకు వెళ్లారు ఆయన కుటుంబ సభ్యులు. ఇమ్రాన్ చూసేందుకు వెళ్ళిన కుటుంబ సభ్యులను అక్కా చెల్లెలను పోలీసులు అడ్డుకున్నారు. ప్రతి వారం ఇమ్రాన్ చూసేందుకు కుటుంబ సభ్యులకు కోర్టు అనుమతిచ్చింది. అయితే ఇమ్రాన్ను చూసేందుకు పోలీసులు అయినా అనుమతించలేదు. తమ సోదరుడు చావు బతుకుల్లో ఉన్న చూసేందుకు అనుమతి ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇమ్రాన్ సోదరీమణులు. దీంతో అర్ధరాత్రి రోడ్డుపైనే బైఠాయించారు. దాదాపు 10 గంటల పాటు ఆందోళన చేశారు. ఇమ్రాన్ ఖాన్ ఎలా ఉన్నాడో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ఒక్కసారిగా హై టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది పాకిస్తాన్లో. ఇమ్రాన్ సోదరీమణులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై ఇంకా పాకిస్తాన్ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మీరు చూస్తున్న దృశ్యాలు పాకిస్తాన్లోని రావల్పిండి దగ్గర అడియాల జైల్లో ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. ప్రతి వారం ములాఖత్లో భాగంగా ఇమ్రాన్ ఖాన్ను కలిసేందుకు ఆయన కుటుంబ సభ్యులకు కోర్టు ప్రత్యేక అనుమతి ఇచ్చింది. అయితే ఆయనను కలిసేందుకు వెళ్ళిన ఆయన ముగ్గురు అక్కా చెల్లెలపై పోలీసులు జులుం ప్రదర్శించారు. వారిని ఆ జైలు లోపల ఇమ్రాన్ ఖాన్ను కలవనీయకుండా అడ్డుకున్నారు. అంతేకాదు ఆ ముగ్గురిని కూడా రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్ళి పడేశారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అర్ధరాత్రి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి రావల్పిండిలో. పోలీసులు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులను ఈడ్చుకెళ్లి వారిపై దాడి చేసి అదుపులోకి తీసుకున్నారంటూ ఆరోపిస్తున్నారు. జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్తో వారానికి ఒకసారి సమావేశం కావడానికి నిరాకరించిన ఆయన సోదరీమణులు జైలు వెలుపల 10 గంటల పాటు ధర్నా చేయడంతో పూర్తిగా ఇప్పుడు ఈ వ్యవహారం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తుంది. ఒక్కసారి ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. तुम लोगों को गैरत नहीं आई है, बेगैरत के बच्चों, खुदा तुम लोगों को गैरत करे, अल्लाह करे तुम लोग मर जाओ सारे। आमीन आमीन। सड़क के ऊपर घसीट रही थी वो औरतें, बेगैरत। तुम लोग ये मरियम नवाज के साथ करके देखो, कुत्ते के बच्चों, ये याद है तुम लोगों को। आज तक हम शराफत में बैठे रहे हैं, मैं आपको बता रही हूँ सारों को, हम शराफत में हमने हर इनका असूल फॉलो किया है। आज तरह ये प्यार करती है और जिस तरह अगर इनके पैर ना पकड़े होते ये पैर ये पुलिस वाले खड़े सिपाही खड़े करके बदमाशी कर रही है तो बदमाश है उसकी यार ठीक है ना भाई ये तो मारी जा रहे हैं पता नहीं कौन था। अल्लाह करे आपकी माओ के साथ भी ऐसा ही हो, दिखाएं बेटियों के साथ सबके साथ ऐसा ही हो। साइड में हो ना, साइड में पानी जरा दिखाओ एक मिनट ये अभी दिखाओ, अभी ये देखिए पानी अब तक सारा पानी, ये देखिए गर्म हो गया नीचे, ये देखिए ये पानी में सारे बैठे हैं, पानी सारा गर्म हो गया, बाउजर देखिए पानी ठंडा था अभी गर्म हो गया क्योंकि जमीन गर्म है, पानी में कैसे बैठे हैं लोग सब। तो मारी जा रहे हैं पता नहीं कौन था। तुम लोगों को गैरत नहीं आई है, बेगैरत के बच्चों, खुदा तुम लोगों को गैरत करे, अल्लाह। మీరు చూస్తున్న దృశ్యాలు ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులు అలీమా ఖాన్, డాక్టర్ ఉజ్మా, అలాగే నోరిన్ ఖాన్, ఈ ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న నోరిన్ నియాజీని అడియాల జైలు వెలుపట పాకిస్తాన్ పోలీసులు నేలపైకి వేసి కొట్టినట్లుగా ఆరోపిస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దాదాపు 10 గంటల పాటు రావల్పిండిలోని అడియాల జైలు పరిసర ప్రాంతాల్లో 10 గంటల పాటు అర్ధరాత్రి హైడ్రామా కొనసాగింది. పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీనికి పీటీఐ కార్యకర్తలు కూడా తోడయ్యారు. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐ పార్టీ కార్యకర్తలు ఎప్పటి నుంచో ఇమ్రాన్ ఖాన్ను రిలీజ్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఇమ్రాన్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తున్నాయి. దీంతో ఒక్కసారిగా
ఆయన సోదరీమణులు చేసిన ఆందోళనతో పాకిస్తాన్ వ్యాప్తంగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒక్కసారిగా ఆ ముగ్గురి సోదరీమణులపై అసభ్యకరంగా హింసాత్మకంగా నిర్బంధించారంటూ పాకిస్తాన్ సంబంధించినటువంటి ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ ఆరోపిస్తోంది. మహిళా పోలీసులు తమ జుట్టు పట్టుకొని బలవంతంగా నేలపై పడేశారంటూ ఇమ్రాన్ ఖాన్ సోదరిమణి నోరిన్ ఆరోపిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో ప్రస్తుతం పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పీటీఐ పార్టీ రావల్పిండిలోని అడియాల జైలు వెలుపల జైల్లో ఉన్న నాయకుడి సోదరిమణులను పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టింది. పార్టీ వ్యవస్థాపకుడితో వారానికి ఒకసారి సమావేశానికి అనుమతి కోర్టు ఇచ్చినప్పటికీ కూడా ఎందుకు నిరాకరించారంటూ వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అలీమా ఖాన్, నోరిన్ నియాజీ ఖాన్, అలాగే డాక్టర్ ఉజ్మా ఖాన్ అడియాల జైలు వెలుపట శాంతియుతంగా కూర్చున్నారని, అయినప్పటికీ కూడా పోలీసులు తమపై పెద్ద ఎత్తున అణచివేతను చేపట్టారంటూ వాళ్ళంతా కూడా ఆరోపిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ సోదరి ఖైబర్ పఖ్తుంఖ్వా స్థానిక ప్రభుత్వ మంత్రి మీనా ఖాన్ అఫ్రీదీతో పాటు పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ సభ్యుడు షాహిద్ ఖట్టక్ అలాగే ఇతర పీటీఐ కార్మికులను మహిళలతో సహా హింసకు గురిచేసి పోలీసులు అరెస్ట్ చేశారంటూ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖైదీగా ఇమ్రాన్ ఖాన్ హక్కులకు అనుగుణంగా కోర్టు ఆదేశించిన నేపథ్యంలో కుటుంబ సభ్యులను సందర్శనకు పంపించాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. ఇదంతా అణచివేత, హింసకు సాధారణంగా ఉపయోగిస్తున్నారంటూ వీళ్ళంతా కూడా ఎక్స్లో పోస్టులు పెట్టారు. ఇక ఉజ్మా, నోరిన్, అలీమా ఈ ముగ్గురు చుట్టూ పెద్ద ఎత్తున పీటీఐ కార్యకర్తలు గుమిగూడి అక్కడ వారి ఆందోళనకు మద్దతు తెలుపుతున్నట్టుగా కనబడుతోంది. రావల్పిండిలోని అడియాల జైలు బయట జరిగిన సంఘటనకు సంబంధించి ఆ వీడియోలన్నీ కూడా షేర్ చేశారు. మహిళా పోలీసులు తన జుట్టు పట్టుకొని నేలపై పడేశారంటూ నోరిన్ కొన్ని వీడియోలు కూడా ఎక్స్లో షేర్ చేసింది. మొత్తం మీద షెహబాజ్ షరీఫ్ పరిపాలన పూర్తిగా ప్రజా వ్యతిరేక పరిపాలనగా మారిందంటూ వీళ్ళంతా కూడా ఆరోపిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్కు అవినీతి ఆరోపణల కేసులో 14 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఆగస్టు 2023లో నిర్బంధించబడినప్పటి నుంచి అతను జైల్లో ఉంటున్నాడు. రహస్యాలను లీక్ చేయడం నుంచి రాష్ట్ర బహుమతులను అమ్ముకోవడం, ఖరీదైన బహుమతులను అమ్ముకోవడం వంటి 100కు పైగా కేసుల నుంచి ఇమ్రాన్ ఖాన్పై అభియోగాలు మోపబడ్డాయి. దీంతో ఆయన అడియాల జైల్లో ఉన్నారు. అంతేకాదు ఇమ్రాన్ ఖాన్ భార్య కూడా చాలాసార్లు ఆ జైలు బయట ఆమెపై దాడి జరిగింది. ఇమ్రాన్ ఖాన్ను చూసేందుకు వచ్చిన ఆమెపై కూడా చాలాసార్లు స్థానిక పోలీసులు అణచివేతకు గురి చేశారంటూ ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు ఇమ్రాన్ ఖాన్కు మద్దతుగా వీధుల్లోకి కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ హైడ్రామాతో ఒక్కసారిగా పాకిస్తాన్ వ్యాప్తంగా పీటీఐ పార్టీ కార్యకర్తలు ఇక ఆ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న దృశ్యాలైతే ప్రస్తుతం మనకు కనబడుతూ ఉన్నాయి. మొత్తం మీద పీటీఐ నేతలంతా కూడా ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్పై అణచివేత ధోరణి, ఆయన కుటుంబ సభ్యులపై అణచివేత ధోరణి అంతా కూడా ఇదంతా ఒక వ్యక్తిగత కుట్రగా, కక్షగా అభివర్ణిస్తున్నారు. జుట్లు పట్టుకొని వీధుల్లోకి లాగడం, ఆడవాళ్ళని చూడకుండా పూర్తిగా పాకిస్తాన్లో దమనకాండ కొనసాగిస్తున్నారంటూ చేస్తున్న ఆరోపణలతో ఒక్కసారిగా పాకిస్తాన్లో హై వోల్టేజ్ డ్రామా బయటపడింది. అడియాల జైలు బయట పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ అధినేత, పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ను సందర్శించేందుకు వెళ్ళిన ఆయన సోదరీమణులకు ఎదురైన అనుభవం ఇది. దీనికి సంబంధించి ఆ దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. దీంతో ప్రస్తుతం పాకిస్తాన్లో ఒక హైడ్రామా అయితే కొనసాగుతుంది. ఎప్పటి నుంచో ఇమ్రాన్ ఖాన్ పార్టీ కార్యకర్తలంతా కూడా అతన్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం అతన్ని 14 సంవత్సరాల జైలు శిక్ష విధించి రావల్పిండిలోని అడియాల జైల్లో అతనికి శిక్షకు దోషిగా నిర్ధారించి అతనికి శిక్ష వేయబడింది. దీంతో ప్రస్తుతం పాకిస్తాన్లో అయితే ఇమ్రాన్ పార్టీ మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. तुम लोग ये मरियम नवाज के साथ करके देखो, कुत्ते के बच्चों, लाना था तुम लोगों को। आज तक हम शराफत में बैठे रहे हैं। मैं आपको बता रही हूँ सारों को, हम शराफत में हमने हर इनका असूल फॉलो किया है। आज तरह ये प्यार करती है और जिस तरह अगर इनके पैर ना पकड़े होते, ये पैर तुम लोगों को गैरत नहीं आई है, बेगैरत के बच्चों। खुदा तुम लोगों को गैरत करे, अल्लाह करे तुम लोग मर जाओ सारे। आमीन आमीन। इनको सड़क के ऊपर घसीट रही थी वो औरतें। पता नहीं कौन था।
वो मारी जा रहे ने पता नहीं कौन था।